తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహబూబాబాద్ సమీపంలోని అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది. ఇక ఇంటికన్నే కే సముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. దీంతో విజయవాడ కాజీపేట మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఎగువ దిగువ రైలు మార్గాల్లో కంకర కొట్టుకుపోయింది. ఇక మహబూబాబాద్ శివారులో రైలు పట్టాలపై భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో మచిలీపట్నం సింహపురి ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. ఇక మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో వాటిని ఆపివేయడం జరిగింది. తాళపూసలపల్లి వద్ద రైల్వే ట్రాక్కు వరద తాకింది. ఇక పందిళ్లపల్లి వద్ద 4 గంటల పాటు మహబూబ్ నగర్ విశాఖ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహబూబాబాద్ సమీపంలోని అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది. ఇంటికన్నే కే సముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. దీంతో విజయవాడ కాజీపేట మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఎగువ దిగువ రైలు మార్గాల్లో కంకర కొట్టుకుపోయింది. మహబూబాబాద్ శివారులో రైలు పట్టాలపై భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో మచిలీపట్నం సింహపురి ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. ఇక మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో వాటిని ఆపివేయడం జరిగింది. తాళ్లపూసలపల్లి వద్ద రైల్వే ట్రాక్కు వరద తాకింది. పందిళ్లపల్లి వద్ద 4 గంటల పాటు మహబూబ్ నగర్ విశాఖ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తూ ఉంది. విజయవాడ కాజీపేట మార్గంలో పలు రైళ్లు అయితే నిలిచిపోవడం జరిగింది. భారీ వర్షాలకైతే వాగులు వంకులు పొంగిపొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైలు పట్టాలపై భారీగా వరద నీరు ప్రవహిస్తూ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మధు, గత 2 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ పూర్తిగా మొత్తం వర్షంతో స్తంభించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా ఇటు మహబూబాబాద్ జిల్లా, ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లా, ఇటు వరంగల్ జిల్లా, జనగాం జిల్లా పూర్తి స్థాయిలో విస్తారంగా వర్షాలు పడడంతో ఎడతెరిపి లేకుండా వస్తున్న వర్షాలతోటి పూర్తిగా
జనజీవన స్రవంతి పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అదేవిధంగా రైల్వే ట్రాక్లు కూడా పూర్తిగా వరద ఎక్కువ తాకిడి కావడంతో రైల్వే ట్రాక్లు కూడా పూర్తిగా కొట్టకపోవడం జరిగింది. కొన్ని రైళ్లు కూడా రాకపోకలు ఆగడం జరిగింది. ఈ నేపథ్యంలో అదేవిధంగా ట్రాక్ కింద ఉన్నటువంటి మట్టి కొట్టకపోవడంతో ఆ మహబూబాబాద్ జిల్లాలో తాలూకోసలపల్లి దగ్గర పూర్తిగా రైలు మొత్తం రాకపోకలు నిలిపేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇటు రైల్వే సంబంధించిన కరెంటు లైన్లు కూడా పూర్తిగా తెగిపోవడంతో లైన్లు కూడా ఆపడం జరిగింది. అదేవిధంగా కొన్ని కుంటలు చెరువులు పూర్తిగా తెగిపోవడంతో మొత్తం జనజీవన స్రవంతి రాకపోకలకు అంతరాయం కలగడంతో ఆ బస్సులు కొన్ని గ్రామాల్లో నైట్ ట్రిప్లకు వెళ్ళిన బస్సులు అక్కడే ఒక్కసారిగా వరద రావడంతో అక్కడ ఆగిపోయిన పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు విద్యుత్ సమస్య కావచ్చు, రోడ్లు కావచ్చు, చెరువులు కుంటలు పూర్తిగా నిండి మత్తలు పోయడంతో ఎక్కడికక్కడ జనజీవన స్రవంతి రవాణా రాకపోకలు అక్కడ స్తంభించిపోవడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా కొన్ని గ్రామాలకైతే ప్రజలు కనీసం నిత్యావసర అవసరాలకు వెళ్ళడానికి కూడా పూర్తిగా రాలేని పరిస్థితి ఉంది. ఇదే విధంగా ఎమర్జెన్సీ సర్వీసులు కూడా పూర్తిగా వర్షాలు ఎక్కువ రావడంతో ఇక్కడ మొత్తంగా రోడ్లు కంప్లీట్ గా తెగిపోవడంతో ఇలా తిరిగిస్తున్నటువంటి అంబులెన్స్ సర్వీస్ కూడా పూర్తిగా అక్కడ ఆగిపోవడం జరిగింది. నేపథ్యంలో చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మిగతా జిల్లాల కంటే కూడా అదనంగా వర్షం ఉంటుంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ ఉంటుంది. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతుందో ములుగు, ఏటూరు నాగారం, భూపాలపల్లి జిల్లాలు మొత్తం పూర్తిగా ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో పెద్ద మొత్తంలో అక్కడ ఉన్నటువంటి కుంటలు చెరువులు పూర్తిగా నిండిపోవడంతో మొత్తానికి జలజీవన సమస్య స్తంభించిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు సమాచారం ఇచ్చింది. ఎందుకంటే జిల్లా సంబంధించినటువంటి ములుగు జిల్లా విషయానికి వస్తే ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఇక్కడ లోకల్ స్థానికంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు కలెక్టర్ కావచ్చు, అటు పోలీస్ అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ఇటు వైద్య సిబ్బంది కూడా అలర్ట్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇటు ఫుడ్ విషయాలు కావచ్చు, కరెంటు విషయాలు కావచ్చు, ఎలాంటి ఇబ్బంది అయినా వెంటనే సంబంధిత అధికారులకు మాట్లాడి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇటు చూసుకుంటే ఏ జిల్లాకా జిల్లా కలెక్టర్లు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు అక్కడ కంట్రోల్ రూమ్ కు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి ఎలాంటి ఇబ్బంది ఉన్నా వీళ్ళు ప్రజలు స్థానికంగా ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ కనుక సమాచారం ఇస్తే అవసరాలు తీర్చే అవకాశంతో పూర్తిగా ప్రభుత్వ అధికారులతో ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీస్ ఇచ్చానికి వస్తే ఇటు మెడిసిన్ కావచ్చు, ఆహార సంబంధించినటువంటి పాలు కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పూర్తిగా ప్రభుత్వం బాధ్యతలు తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అదేవిధంగా వరంగల్ నగరానికి చూసుకుంటే ముఖ్యంగా వరంగల్ నగరంలో కొన్ని లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే నిన్న నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు చాలా మునిగిపోయిన పరిస్థితి. ఎందుకంటే చక్కగా నగరంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ చక్కగా లేకపోవడంతో వర్షం వర్షం పడ్డ చిన్న వర్షానికి చిత్తరైనటువంటి నగరాలు పూర్తిగా వాటర్ మొత్తం రోడ్డు మీదకి ఫ్లో అయ్యి రావడంతో నగరాలు మొత్తం ఇళ్లకు నీళ్లు వస్తున్న పరిస్థితి. అదేవిధంగా రోడ్లకు కూడా నీళ్లు రావడంతో చాలా ప్రజలు స్థానికంగా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఆదివారం కావడంతో ఎవరు కూడా అధికారులు స్పందించే పరిస్థితి లేదు. పూర్తిగా వాళ్ళ అధికారులు కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు కేటాయించారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పూర్తిగా సమాచారం వెళ్ళిన పరిస్థితుంది. ఎందుకంటే నిన్న నైట్ అర్ధరాత్రి నుంచి వర్షం బీభత్సంగా పడడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే ఆ వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో ఇటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించలేని పరిస్థితుంది. ఎందుకంటే ఇప్పటికే ఎక్కడికక్కడ రాజకీయ నాయకులు కావచ్చు, ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్నటువంటి నగరాల విషయానికి వస్తే స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక కార్పొరేటర్లు పూర్తిగా తిరుగుతున్నా కూడా పూర్తి స్థాయిలో ఎవరికి కూడా సమాచారం అవసరం చేయనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అదనంగా చూసుకుంటే వరంగల్ జిల్లాతో పాటు మిగతా జిల్లాలో కూడా తెలంగాణ వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పూర్తిగా ఎక్కడికక్కడ జనజీవన సంబంధి రాబోయింది. మరొక 2 రోజుల పాటు పూర్తిగా వర్షాలు ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. మరి రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఉదయం నుంచి కూడా భారీ వర్షము మన ములుగు ప్రాంతంలో కురుస్తూ ఉంది. ఈ క్రమంలో ఎవరికి వారం అప్రమత్తంగా ఉంటూ మరి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మన ములుగు ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలతో వచ్చినటువంటి మరి వరద బీభోత్సవాలు కానీ మరణాలను కానీ దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర యంత్రాంగం అంతా, ఇతర శాఖల అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇంకా అప్రమత్తంగా ఉంటూ ఆయా గ్రామాల వారీగా కూడా గతంలో ఫ్లడ్స్ వచ్చినటువంటి ఇబ్బంది పడ్డటువంటి గ్రామాల దగ్గర సంబంధిత శాఖ అధికారులను కూడా ఇప్పటికే పెట్టుకోవడం జరిగింది. ఇంకా కూడా ఈరోజు నైట్ కానీ రేపటి వరకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు. నైట్ పూట మరి ఊర్ల బయటకు వచ్చడం లేదా వాగులు దాటి అటు ఇటుకి పోవడం కాకుండా మనం ఏదైతే దూర ప్రాంతాలకు ఎటన్నా బయటకు వచ్చినప్పుడు అక్కడ బంధువుల ఇళ్ళ కాడ కానీ లేకుంటే బయటనే ఉండి తెల్లారి మరి సురక్షితంగా చూసుకొని బయటికి రావాలని కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటి వరకు మరి చాలా అలర్ట్గా ఉన్నారు. మరింత అలర్ట్గా ఉండి ఈ వరద బీభత్సం మన గ్రామాలను తాకకుండా, ఆ వరద తాకిడి మన ప్రజల మీదకి రాకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని కూడా సురక్షితంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత
మన మీద ఉందని తెలియజేస్తూ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర శాఖల మరి అధికారులందరికీ, ఐటీడీఏపీఓ గారు, మరి అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల యంత్రాంగానికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత అప్రమత్తంగా మనం ఉంటూ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వరద ఉన్నటువంటి ప్రాంతాల్లోకి దయచేసి రాకపోకలు బంద్ చేసుకొని